ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇట్స్ మీ పవర్. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఫేస్ చూస్తే చాలు మీ అందరికీ తన స్టోరీస్తో సహా తెలుసు. సో తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనేది తెలుసుకోవడానికి అయితే ఇవాళ తీసుకొచ్చాం. ఇప్పుడు మీ పాస్ట్ కానీ మీ ప్రజెంట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటారు? చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండే. అండ్ ఇక్కడ నా హైదరాబాద్లో కూడా చాలా అంటే చాలా మిడిల్ క్లాస్. చెప్పాలంటే ఒక ఉండటానికి ఇల్లు కూడా లేకుండే అప్పుడు. ఎందుకింత అసలుకి పొగరు, ఎందుకు ఇట్లా పైసలన్నీ వేస్ట్ చేస్తుండు, అంతా బలిచినోడా అది ఇది అని చెప్పి మాట్లాడుతారు. సో అట్లేం లేదు, చాలా మిడిల్ క్లాస్ నేను. సో ఇప్పుడు సంపాదించుకున్నా కానీ సంపాదించినవి కూడా ఏం లేవు, అన్నీ పోయినాయి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మీకు మొత్తం? దాని గురించి ఒక సింపుల్గా నీకు ఒక ఆన్సర్ చెప్పాలంటే దాని గురించి మాట్లాడి వేస్ట్. అండ్ ఏంటంటే ఆ టాపిక్ మనం వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్స్ మీ పవర్కి యాటిట్యూడ్. ఇప్పుడు మీరు మీ పాస్ట్ కానీ ఇదంతా రిలేషన్స్ గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేవా మీకు? చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక కొంతమందిని నడిపించారు అవి. సో దానివల్ల కొంచెం బాధ చాలా పడ్డా. ఇప్పటి కూడా 4 months నుంచి ఒక డిప్రెషన్లో ఉన్నా కానీ నేను బయటికి రాలేకపోయినా. అసలుకి లైఫ్లో ఉండాలన్నా వద్దా అని చెప్పి అనిపించింది నాకు. దాని తర్వాత ఎట్లా అట్లా దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఒక నార్మల్గా ఉన్న మైండ్ అసలు పనిచేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలుకి వీళ్ళు చేసిన దానికి స్పాయిల్ అయిపోయేది నేనైతున్నా. ఇక తీసుకోలేకపోయినా లైఫ్లో మళ్ళీ రివర్స్లో పడేసింది నేను వీళ్ళ వల్ల. ఏమనిపించింది? ఇట్స్ మీ పవర్ అనేది ఒక బ్రాండ్ లెక్క, ఒక పవర్ లెక్క తీసుకెళ్ళినావు మార్కెట్లకి. పేరు అనేది బ్రాండ్ లెక్క తీసుకెళ్ళినా కానీ కొన్ని మాటల వల్ల ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆ మాటల వల్ల మళ్ళీ కింద పడిపోతాడు. అట్లనే జరిగింది నా లైఫ్లో. ఇట్లా పైకి వెళ్ళినా రప్పు అని కింద పడేసి. ఇప్పుడు బయటకు వచ్చారు కానీ 4 గోడల మధ్యలో ఏడ్చిన రోజులు ఉన్నాయి. చాలా ఏడ్చిన. ఇక అవన్నీ ఏంటి లైఫ్ వద్దనుకునే స్టేజ్ దాకా వెళ్ళారా? లైఫే వద్దనుకుంటున్నాను. నాకెందుకు ఇక ఈ లైఫ్ అని చాలా హెల్పింగ్ వీడియోలు చేసిన కానీ ఆ హెల్పింగ్ వీడియోలు అన్నీ పెట్టకుండా ఫ్రేమ్లో ఏవైతే నెగిటివ్ వీడియోస్ ఉంటాయో చూసినా ఆ వీడియోస్ ప్లే చేస్తారు. అవి కూడా చాలా పైసలు ఖర్చు పెట్టిన హెల్పింగ్ కూడా కానీ అవి ఏం తీసుకోలేదు వీళ్ళు. ఆ నెగిటివ్ వీడియోస్ తీసుకొచ్చి దానిలో పెట్టి ఇంకా నెగిటివ్ చేయాలి, ఇట్స్ మీని తొక్కేయాలి, అసలుకి వీడియో ఎదుగొద్దు అని చెప్పి చాలామంది చాలా న్యూస్ ఛానల్స్లో చాలా అది ఒక మనిషి ప్రాణం తీయలే, ఒక మనిషికి ఆపద ఏం రాలేదు నా వల్ల. ఎందుకు నా మీద అంత ఫోకస్, అంత నెగిటివిటీ, నన్ను ఏం చేద్దామని అనుకుంటారు? అసలుకి అర్థమే కాదు నాకైతే. ఏం నేర్చుకున్నారు ఈ లైఫ్లో? అంటే మీరు ఫేస్ చేసిన లైఫ్లో చాలా ఫేస్ చేసిన. అసలుకి మనిషి అన్నోడు ఇంతగానం ఫేస్ చేయాలని చెప్పేసి అసలు అనుకోలే. నా ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే సూసైడ్ చేసుకునేటోడు లైఫ్లో ఫేస్ చేయకుండా. మనుషులను గుడ్డిగా నమ్మొద్దు. అండ్ మన పర్సనల్స్ మ్యాటర్స్ వేరేటోళ్ళకి చెప్పొద్దు. అండ్ అమ్మాయిలని అయితే అసలు ఆమెనే మన ప్రపంచం అని చెప్పేసి మన విషయాలు ఆమెకు షేర్ చేస్తే కానీ లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిల వల్ల బ్యాడ్ అయినా, అది చాలా డౌన్ అయినా, వాళ్ళ వల్ల డిప్రెషన్లో కూడా పోయినా. మీ మదర్ అసలు ఎలా ఉంటుంది బాండింగ్ కానీ మీ మెమోరీస్ ఏంటి? మొన్న రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి. దాని తర్వాత కూడా ఫ్యామిలీ ఎప్పుడు నేను మాట్లాడితే మంచిగా ఉంటారు. నా వల్ల ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టిన అంతే. ఎందుకంటే ఏదన్నా దారులు కానీ ఎవరన్నా
ఓర్వలేక తాగినప్పుడు ఏదైనా చేయడం కానీ ఇలాంటి అటాక్స్ కానీ జరుగుతాయి అప్పుడప్పుడు చాలా జరుగుతాయి. కానీ ఏదైనా తెలిసిందో జరుగుతున్నట్టుగా తెలిసినాయి, చాలా జరిగినాయి. కానీ వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇట్స్ మీ పవర్. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఫేస్ చూస్తే చాలు మీ అందరికీ తన స్టోరీస్తో సహా తెలుసు. సో తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనేది తెలుసుకోవడానికైతే ఇవాళ తీసుకొచ్చాం. సో హాయ్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత ఫైన్ అంటారా? అంత ఫైన్. ఓకే, ఇప్పుడు మీ పాస్ట్ కానీ మీ ప్రజెంట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటారు? జర్నీ అంటే ఒక మిడిల్ క్లాసే, నేను అంత హై క్లాస్ ఏం కాదు. సో నా వీడియోలలో, పాత వీడియోస్లలో చూసి ఉంటారు, చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండే. అండ్ ఇక్కడ నా హైదరాబాద్లో కూడా సొంతం ఇల్లు ఏం లేదు. సో అది సంపాదించుకోవాలి. చాలా అంటే చాలా మిడిల్ క్లాస్. ఒక చెప్పాలంటే ఒక ఉండటానికి ఇల్లు కూడా లేకుండే అప్పుడు. సో ఆ సిచ్యువేషన్ నుంచి కష్టపడుకుంటా, హార్డ్ వర్క్ చేసుకుంటా సో ఈ స్టేజ్ దాకా వచ్చిన. మళ్ళీ మనీ వచ్చినాక కూడా అవి దాపెట్టుకోకుండా ఎంజాయ్ చేసిన. ఇక కొంచెం అది ఇక పోయింది. మళ్ళీ దాని తర్వాత కూడా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. లైఫ్ అంటే రిస్క్ తీసుకుంటేనే కదా మనకి దొరుకుతుంది. అదంతా కరెక్టే, కానీ ఒకప్పుడు మనకి ఉండటానికి ఇల్లు లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు ఇంత అసలుకి పొగరు, ఎందుకు ఇట్లా పైసలన్నీ వేస్ట్ చేస్తుండు, అంతా బలిచినోడా అది ఇది అని చెప్పి మాట్లాడుతారు. సో అట్లేం లేదు, చాలా మిడిల్ క్లాసే నేను. సో ఇప్పుడు సంపాదించుకున్నా కానీ సంపాదించినవి కూడా ఏం లేవు, అన్నీ పోయినాయి. మళ్ళీ దాని తర్వాత కూడా సంపాదించుకున్న టాలెంట్ అయితే ఉంది నాకు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినానో అది నాకు తెలుసు. సో ఎంజాయ్ లెక్కనే చేయాలి. మళ్ళీ పోయినాయి అని చెప్పి బాధ ఏం పడను నేను, కానీ సంపాదించుకుంటాను ట్రై చేస్తాను మ్యాక్సిమం. అయితే చాలా 100% అయితే దాని మీద ఫోకస్ పెడతా. ఓకే, మీరు అన్నారు ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేని సిచ్యువేషన్ నుంచి అని అన్నారు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు మీరు సంపాదించుకున్నారా? అంటే ఓన్ హౌస్ అయితే ఏం సంపాదించుకోలేదు. సో అది తీసుకోవాలి త్వరలో. ఓకే, అంటే ఇప్పుడు మీరు ప్రమోషనల్ వీడియోగానే ఇప్పటిదాకా చేశారు. అంటే ఆ టాపిక్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయి మనకు రీసెంట్గానే అయ్యింది. ఇప్పటి నుంచి మీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే డిస్కషన్లో నేను ఒకటే దాని మీద గ్రిప్ పెట్టొద్దు కదా. లైఫ్లో అన్నీ చూడాలి. సో అది చేసినా, అన్నీ చేసినా, హార్డ్ వర్క్ చేసినా, యూట్యూబ్ చేసినా, అన్నీ చేసినా. సో మన మైండ్ అనేది డిఫరెంట్గా ఏదైనా వేయాలి. ఇప్పుడు ఒకటే ఉంది మనకి, దీనివల్లనే సంపాదించుకుంటామని కాదు, వేరే కూడా ఉంటాయి. సంపాదించుకునే టాలెంట్ మనలో ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు కదా. అది కరెక్టే. మనం ఏమంటారు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి టాలెంట్ అనేది ఒకటి ఉంటే అదే లైఫ్. హార్డ్ వర్క్ చేసానికి ఎంత దూరమైనా పోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు డబ్బులు ఉంటేనే కదా మనకు జీవితం ఉంటుంది, తర్వాత ఏముంటుంది. ఇప్పుడు మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఏడైనా. సో ఫ్యామిలీ దగ్గర నుంచి అయినా, ఎవరి దగ్గర నుంచి అయినా ఓకే, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మీకు మొత్తానికి? ఒకటే పెళ్ళి. మరి రెండో పెళ్ళి అనే వీడియో చూసాను. మరి లేదు, అది కాన్సెప్ట్ అంతే. ఒకటే పెళ్ళి అయింది. మళ్ళీ ఇంకొక పెళ్ళి అయితే చేసుకోరు? అట్లేం లేదు. సో లైఫ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, అంతే. కానీ ఈ డిస్టర్బెన్స్ ఏంటి, చాలా వరకు ఒకరెనకలు ఒకరు రావడం కానీ మీ లైఫ్లోకి దాని గురించి ఒక సింపుల్గా నీకు ఒక ఆన్సర్ చెప్పాలంటే దాని గురించి మాట్లాడి వేస్ట్. అండ్ ఏంటంటే ఆ టాపిక్ మనం వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇక రూమర్స్ అట్లా క్రియేట్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఏం చేయలేము. దాన్ని కూడా నేను ల్యాగ్ చేసుకోకుండా పోకుండా ఆడిగే వాళ్ళు చెప్పుకుంటారా, చెప్పుకొని నాకేమొద్దు. నేనే ఎట్లా అంటున్నానో నా చుట్టుపక్కల తిరిగేటోళ్ళకి తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. ఇది చాలు నాకు, నా ఫాలోవర్స్కి తెలుసు, అంతే. ఓకే, ఇట్స్ మీ పవర్కి యాటిట్యూడ్ ఏం లేదు. నేను సింపుల్గానే ఉంటా. యాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది? ఓకే, మీరే అన్నారు కదా, చాలామంది అనుకుంటూ ఉంటారు నన్ను చూసి యాటిట్యూడ్ అని, బలిసినోడని. యాటిట్యూడ్ అంటే జస్ట్ వీడియో లుక్ కోసం నేను యాటిట్యూడ్ చూపిస్తాను అంతే. సో తర్వాత నేను నార్మల్ పర్సన్నే,
ఎవరైనా వచ్చి కలిసినా కూడా హాయ్ బ్రో అది అని చెప్పి మాట్లాడతా, కానీ నేను ఎవరి దగ్గర యాటిట్యూడ్ ఏం చూపించలే. ఓకే, ఇప్పుడు మీరు మీ పాస్ట్ కానీ ఇదంతా రిలేషన్స్ గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేవా మీకు? చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక కొంతమందిని నడిపించారు అవి. సో దానివల్ల కొంచెం బాధ చాలా పడ్డా. ఇప్పటికి కూడా 4 months నుంచి ఒక డిప్రెషన్లో ఉన్నా, కానీ నేను బయటికి రాలేకపోయినా ఇప్పుడే కొంచెం నార్మల్గా కంట్రోల్ అయ్యి, నేను 4 months నుంచి ఏం వీడియోస్ పెట్టలేదు. ఆ బౌన్సర్ వీడియోనే లాస్ట్. దాని తర్వాత ఇంకేం కంటిన్యూ చేయలేదు. మైండ్ అనేది చాలా డిస్టర్బ్ చేసేసారు వీళ్ళందరూ కలిసి. అసలుకి లైఫ్లో ఉండాలన్నా వద్దా అని చెప్పి అనిపించింది నాకు. దాని తర్వాత ఎట్లా అట్లా దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఒక నార్మల్గా ఉన్న మైండ్ అసలు పనిచేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అసలుకి వీళ్ళు చేసిన దానికి స్పాయిల్ అయిపోయేది నేనైతున్నా. ఇక తీసుకోలేకపోయినా డిప్రెషన్లో ఉండే అసలు బాధనే పడను. అట్లాంటిది వీళ్ళ వల్ల చాలా బాధపడ్డాను నేనైతే. చాలా స్టంట్లు అయినాయి, కేసులు అయినాయి, అవి అయినాయి. దానివల్ల ఏం ఎమోషనల్ కాలే, కానీ ఎప్పుడైతే వీళ్ళు పోయి బయట చెప్పారో దానివల్ల చాలా బాధపడ్డాను నిజంగా. అది లైఫ్లో మళ్ళీ రివర్స్లో పడేసింది నన్ను వీళ్ళ వల్ల. అది తీసుకోలేకపోయినా దాని తర్వాత ఇప్పుడు నార్మల్గా అయినా కొంచెం ముంగడికి వెళ్ళాలి. అసలు నేను అప్పుడు ఎట్లున్న పర్సన్ని ఇప్పుడు ఎట్లున్నా, ఇప్పుడు ఎందుకు డిప్రెషన్లో పోతున్నా, అసలు నా మైండ్ సెటే కాదు అది. నేను డిప్రెషన్లో వేయటమే కాదు, అసలుకి ఏదైనా కూల్గా తీసుకొని నవ్వుకుంటూ బయటకుంటా అంతే. అట్లాంటిది నేను డిప్రెషన్లోకి ఎందుకు పోయినా అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నా, నా వల్ల చాలామంది ట్రోల్ చేసారు, అవన్నీ నేను తీసుకోకుండా ఇవి ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పి ఇవన్నీ కొంచెం రివర్స్ చేసుకొని దాని తర్వాత వద్దు ఇది కాదు లైఫ్, ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటారు వదిలేసుకోవాలి, ఇట్లనే ఉండాలి, అసలు నేనేంది ఇవన్నీ పట్టించుకున్నాడు ఏంది అని చెప్పేసి అన్నీ ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడు అనేది నార్మల్గా అయిపోయినాయి. ఇక ఓకే, 4 months డిప్రెషన్. 4 months నుంచి ఏది లేదు, కూర్చుంటున్నా, ఇంట్లోనే తింటున్నా, చేస్తున్నా అంతే, ఏది లేదు. బయటికి వెళ్దామన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏడికి వెళ్ళలేకపోతున్నా. ఎడికైనా వెళ్ళినా ఏదో ఒక టెన్షన్ వస్తుంది, ఏదో ఒక బాధపడతా, మళ్ళీ వస్తా ఇంట్లోనే. ఇక ఏ ప్రశాంతం లేకుండా 4 months నుంచి. అందుకే ఇక లైట్ తీసుకొని అట్లనే ఉన్నా ఇక నార్మల్గా. ఏమనిపించింది ఇట్స్ మీ పవర్ అనేది ఒక బ్రాండ్ లెక్క, ఒక పవర్ లెక్క తీసుకెళ్ళినావు మార్కెట్లకి? పేరు అనేది బ్రాండ్ లెక్క తీసుకెళ్ళినా, కానీ కొన్ని మాటల వల్ల ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆ మాటల వల్ల మళ్ళీ కింద పడిపోతాడు. అట్లనే జరిగింది నా లైఫ్లో. ఇట్లా పైకి వెళ్ళినా రప్పు అని కింద పడేసారు. ఇక తీసుకోలేకపోయినా. వాళ్ళు పడేయడం కన్నా నువ్వు పడిపోయావు, మాటలకు పడిపోయావు. మా మాటలకు పడిపోయావు. ఎవరు మనల్ని డౌన్ చేయరు, ఎవరు హైప్ చేయరు. మన టాలెంట్ మీద మనం వస్తాం, మనం నిలబడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలుకి అవన్నీ ఆలోచించడం కాదు, ఆ పర్సనే కాదు, ఆ మెంటాలిటీయే కాదు నాది. నాకు ఎవ్వరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నాది నేనే చూసుకునేటోని. ఎవరితోటి కలిసి అంత ఉండకపోదును. మళ్ళీ ఎవరు ఏమైనా గొడవలైనా కూడా చాలా దూరంగా ఉంటా గొడవలకు కూడా. నాకెందుకు ఇవన్నీ. ఒకప్పుడు చాలా గొడవలు పడ్డా అన్నీ చేసిన, కానీ లైఫ్ అది కాదు. లైఫ్ అంటే ఏంది, ఒక మంచిగా బతకాలి, మనకంటూ ఏదైనా సంపాదించుకోవాలి, అంతేగాని అట్లా అనుకునేటోని అట్లా ముంగడికి వచ్చినా దాని తర్వాత వీళ్ళ వల్ల చాలా డౌన్ అయిపోయినా నిజంగా. మైండ్ అసలు పనిచేయలే. అసలుకి నేను ఇచ్చే కంటెంట్ ఒక్కొక్కరికి వాళ్ళకు ఏమంటారో తెలుసా, ఇట్స్ మీ, అసలు నువ్వు ఏం ఇస్తావో తెలియదు కానీ డిఫరెంట్గా ఇస్తావు కంటెంట్. అసలు నీ వీడియోలో అసలుకి ఏముంటుందో తెలియదు కానీ అది లోపల వీడియో ఎండింగ్లో మళ్ళీ ఫినిషింగ్ బాగా ఇస్తావు, ఏమైంది ఇట్స్ మీ అన్నారు. అది చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద క్రియేటర్స్ కూడా నన్నే ఇంతగానం లైక్ చేస్తారు అంటే నాలో టాలెంట్ చాలా ఉంది, కానీ వీళ్ళ వల్ల పోయింది ఆ టాలెంట్. ఇక దాన్ని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి అని చెప్పి ఇక కొంచెం ఫ్రెష్గా ఎప్పుడైతే నార్మల్గా ఉన్నాయి. ఇక ఓకే, ఇప్పుడు బయటకు వచ్చారు కానీ 4 గోడల మధ్యలో ఏడ్చిన రోజులు ఉన్నాయి, చాలా ఏడ్చిన. ఇక అవన్నీ ఇక ఒక ఏంటి లైఫ్ వద్దనుకునే స్టేజ్ దాకా వెళ్ళారా? లైఫే వద్దనుకున్నాను నేను, నాకెందుకు ఇక ఈ లైఫ్ అని చెప్పి. దాని తర్వాత ఇక ఉండాలి, మనకంటూ ఏదైనా సంపాదించుకోవాలి అని చెప్పి కొంచెం ఒక స్టేజ్, నాకంటూ ఒక గుర్తింపు, లేకపోతే నాకంటూ ఒక మంచి పేరు, అదొక్క చాలామంది నోట్ల నుంచి వచ్చిందనుకో, అప్పుడు మనశ్శాంతి ఉంటుంది.
అది సంపాదించుకోవాలి. చాలా హెల్పింగ్ వీడియోలు చేసిన, కానీ ఆ హెల్పింగ్ వీడియోలు అన్నీ పెట్టకుండా ఫ్రేమ్లో ఏవైతే నెగిటివ్ వీడియోస్ ఉంటాయో చూసినా ఆ వీడియోస్ ప్లే చేస్తారు. అవి కూడా చాలా పైసలు ఖర్చు పెట్టిన హెల్పింగ్ కూడా, కానీ అవి ఏం తీసుకోలేదు వీళ్ళు. ఆ నెగిటివ్ వీడియోస్ తీసుకొచ్చి దానిలో పెట్టి ఇంకా నెగిటివ్ చేయాలి, ఇట్స్ మీని తొక్కేయాలి, అసలుకి వీడు ఎదగొద్దు అని చెప్పి చాలామంది, చాలా న్యూస్ ఛానల్స్లో చాలా, అది ఏం చేస్తాం చెప్పు, అప్పుడప్పుడు అట్లా రాసి పెడితే అట్లనే అవుతుంది ఇక. కానీ అన్నీ భరించుకొని కూడా ఇప్పుడు నిజంగా ఒక మనిషికి ఫేమ్ వస్తుంది, అది లిమిటెడ్గా వెళ్ళిపోతుంది, అన్లిమిటెడ్గా వెళ్ళిపోతుంది అని అంటే దాన్ని ఆపుకోలేకపోవడం కూడా, మనల్ని ఇలా టార్గెట్ చేయడం కూడా, ఇది చాలా టార్గెట్ ఒక మనిషి మీద చేస్తే ఏమొస్తుంది ఒక మాట. ఇంకా ఎదుగుతుందంటే ఇంకా సపోర్ట్ చేయాలి, కానీ ఇక్కడ టార్గెట్ నన్ను చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ పడిపోతున్నా. అది నేను ఇచ్చే కంటెంట్ చెయ్యాలి. ఇప్పటిలోప నిజం చెప్తున్నా, నా అకౌంట్ ఒక 2 మిలియన్ ఫాలోవర్స్ దగ్గర ఉండేది. వీళ్ళ వల్ల చాలా ఆగిపోయినా నేను. ఒక వీడియో పెట్టగానే దానివల్ల నెగిటివ్ ఈ న్యూస్ ఛానల్స్ దీంట్లో వేస్తారు, వేసి మళ్ళీ దాన్ని ఇక నా మైండ్ అనేది ఇక డిప్రెషన్లో చేస్తారు, మళ్ళీ డౌన్ అయిపోతా. ఒక ఫోకస్ మీద పోదామని చెప్పేసి అనుకుంటా, ఆ ఫోకస్ని ఆడనే ఆపేస్తారు వాళ్ళు. మళ్ళీ 2 నెలల దాకా వీడియోస్ ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటా. ఏంటంటే ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ నుంచొని ఒక లేస్తే ఎట్లుంటుంది అని చెప్పి చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నా, అంతేగాని దీనివల్ల ఏంటంటే తొక్కేస్తున్నాను చాలా. అది ఇక లైట్ తీసుకున్నాను. నేను ఇచ్చేది కంటెంటే, కానీ ఆడ ఏముందో ఒక మనిషి ప్రాణం తీయలే, ఒక మనిషికి ఆపద ఏం రాలేదు నా వల్ల. ఎందుకు నా మీద అంత ఫోకస్, అంత నెగిటివిటీ, నన్ను ఏం చేద్దామని అనుకుంటారు, అసలు అర్థమే కాదు నాకైతే. ఓకే, ఇప్పుడు ఇట్స్ మీ పవర్ బ్యాక్ అనుకోవాలా? బ్యాకే కొంచెం ప్రయత్నంలో ఉన్నారా? ఇట్స్ మీ పవర్ బ్యాకే ఉంటాడు, కానీ చేసే వీడియోస్ ఉంటే చూసినావా, అవి కొంతమందికి నచ్చవు. ఎందుకు నచ్చవో తెలుస్తలేదు. కొంతమంది కంటే చాలామందికి నచ్చుతాయి, కానీ ఎవరైతే కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో చూసినావో వాళ్ళనిగా మనుషులకు చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి రెచ్చగొడతారు వాళ్ళని. నాదేదో నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, ఎవరితోటి నేను కలవను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ తోటి కూడా నేను కలవను. నాకు ఎవరితోటి కలిసే అవసరం కూడా లేదు. నాకు నా పని ఏందో నేను చేసుకోవాలి అంతే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఓకే, ఏం నేర్చుకున్నారు ఈ లైఫ్లో, అంటే మీరు ఫేస్ చేసిన లైఫ్లో? చాలా ఫేస్ చేసిన. అమ్మో, అసలుకి మనిషి అన్నోడు ఇంతగానం ఫేస్ చేయాలని చెప్పేసి అసలు అనుకోలే. నా ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే సూసైడ్ చేసుకునేటోడు లైఫ్లో ఫేస్ చేయకుండా. అట్లా అన్నీ ఫేస్ చేసుకుంటూ ముంగడికి వచ్చినాయి. ఇక మీరు నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఏంటంటే మనుషులను గుడ్డిగా నమ్మొద్దు, అండ్ మన పర్సనల్స్ మ్యాటర్స్ వేరేటోళ్ళకి చెప్పొద్దు, అండ్ అమ్మాయిలని అయితే అసలుకే నమ్మొద్దు. అసలే నమ్మొద్దు. అమ్మాయిలే నమ్మి మన పర్సనల్, ఆమెనే మన ప్రపంచం అని చెప్పేసి మన విషయాలు ఆమెకు షేర్ చేస్తే బయట మన పరుగు తీసేస్తుంది. అందుకే ఓమో వద్దు, అమ్మాయిలే నమ్మొద్దు. ఏమన్నా నమ్మినా కానీ ఒక రాజ్యాలే మాట్లాడుకునే అమ్మాయిల వల్ల నాశనమైన వాళ్ళు సేమ్ అట్లనే. కానీ లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిల వల్ల బ్యాడ్ అయినా, అది చాలా డౌన్ అయినా, వాళ్ళ వల్ల డిప్రెషన్లో కూడా పోయినా. అందుకే ఇక వద్దు, ట్రస్ట్ చేయొద్దు ఇంకా. ఓకే, కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఒకసారి మీ ఫ్యామిలీ, మీ మదర్, సో ఎలా ఉంటుంది బాండింగ్, కానీ మీ మెమోరీస్ ఏంటి? ఫ్యామిలీ, మదర్ సో మంచిగా ఉంటారు, ఏదైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇక మొన్న రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి, దాని తర్వాత కూడా ఫ్యామిలీ ఎప్పుడు నేను మాట్లాడితే మంచిగా ఉంటారు. నా వల్ల ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టిన అంతే. ఎందుకంటే చాలా నేను ఏదైనా చేసినా కూడా దాన్ని ఏదో విధంగా కేసు వరకు తీసుకెళ్తారు కదా, నా వల్ల ప్రాబ్లమ్స్ రావద్దు వాళ్ళకి అని చెప్పి కొంచెం దూరం పెట్టిన. మరి కాల్ చేస్తూ ఉంటారు, వస్తారు కూడా అప్పుడప్పుడు. అంటే మీరు ఎక్కడ ఉంటారు, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మమ్మీ వాళ్ళు సపరేట్, దూరం ఉంటాం. కొంచెం వేరే మైండ్లో వెళ్తున్నా కదా, అందుకు కొంచెం దూరం పెట్టిన. కానీ ఇప్పటి నుంచి అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు. నా వల్ల వాళ్ళు కూడా ఏం భయపడొద్దు, అదేం రాదు కూడా. మంచిగానే చేస్తాయి ఇప్పటి నుంచి మంచిగా.
నాకు తెలిసినంత వరకు అయితే నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు 4 months గ్యాప్ ఇచ్చారు కాబట్టి అదంతా కవర్ అయిపోయిద్దేమో. కవర్ అయిపోతుంది, కవర్ చేయాలి. కంటెంట్ ఇంకా ఆలోచిస్తున్నారా? చాలా చాలా పెద్దగా డిఫరెంట్గా. ఓకే, ఇవి అడగకూడదేమో. నేను అంటే నాకు డౌట్ ఉంది ఇది జనరల్గా. మీరు బౌన్సర్స్ వీడియో కానీ ఇవన్నీ కానీ ఆ కంటెంట్ అంతా మీ క్రియేషనేనా? నాదే అదే క్రియేషన్. అప్పుడు అవన్నీ చేస్తుంటే ఏమైనా అయ్యిద్దేమో అని ఒక థింకింగ్ కానీ ఎవరన్నా ఏదన్నా అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో పర్మిషన్ చేసుకుని చేసిన, కానీ ఏం కాలే దానికి కూడా. సో అది న్యూస్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అన్న. మీ మీద ఫేక్ వీడియోస్ పెట్టారా, రియల్ వీడియోస్ పెట్టారా? న్యూస్ ఛానల్స్ ఫేక్ వీడియోస్ అన్నీ, రియల్ వీడియోస్ ఏం లేవు. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ అరెస్ట్ అయ్యారు పెట్టారు. అట్లా ఫేక్ వీడియోస్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్మిషన్ తీసుకునే చేసిన, అట్లాంటిది ఎట్లా నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తారు చెప్పు? పర్మిషన్ లేకుండా మాల్కి వెళ్ళి ఎంట్రీ కొట్టి దాని తర్వాత వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు కదా మాల్ వాళ్ళు, ఐడి కార్డ్స్ చేసుకొని. అవును, వాళ్ళ మనుషులను ఎట్లా పంపిస్తారు నా దగ్గరికి? జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కంటెంట్ ఇచ్చిన నేను అంతే. ఒక హీరోకే నా బౌన్సర్లో ఒక కామన్ మ్యాన్ కూడా ఉండాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన నేను అంతే. పబ్లిక్ షో అంటే ఏం లేదు, నా ఫాలోవర్స్కి నేను రమ్మన్నా కానీ పబ్లిక్ షో నేను ఏం చేయలేదు. నా ఫాలోవర్స్ వచ్చారు చాలామంది, దగ్గర 150 members ఏమో వచ్చారు. 150 members మాల్కి? అరే అవును, చూసాను నేను. అదే మొత్తం లైన్ కట్టారు. దానికి ఏంటంటే మాల్లో ఉన్న పబ్లిక్ వచ్చారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ మాల్లో ఉన్న వాళ్ళు కాదు, బయట ఉన్న వాళ్ళే చాలా దూరం నుంచి వచ్చారు. అక్కడే వీడియో చేసుకొని వచ్చేసిన నేను అంతే. అంటే మీరు వెళ్ళే ముందు పోస్ట్ పెడతారు కాబట్టి అలా వచ్చేస్తుంటారు. ఎంత జస్ట్ ఒక 20 minutesలో ఏమో వచ్చారు అంతమంది. ఇక దాని తర్వాత ఇక ఇక్కడ డెలివరీ బాయ్ కాడికి నుంచి అందరూ ఇంకా వచ్చేస్తారేమో నాకు తెలిసి, వాళ్ళ వర్క్ కూడా ఆపేసుకొని. దాని తర్వాత ఇక ఆడ ఒక చిన్న గేమ్ పెడతా, ఒక అందులో వచ్చిన అమౌంటే వాళ్ళకి ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఆ అమౌంట్ ఇస్తుండే కదా, ఆ అమౌంట్ మీ పర్సనల్దా ప్రమోషన్? లేదు, నా పర్సనల్ది. అది ప్రమోషన్ది కదా? కాదు, ప్రమోషన్ చేయలే కదా నేను. 4 months నుంచి నా ఆపేసిండే ప్రమోషన్స్ ఏం లేదు. నా పర్సనల్ అమౌంటే నేను ఇచ్చిన వాళ్ళకి. హెల్పింగ్ చేసింది కూడా నా పర్సనల్ అమౌంటే. పర్సనల్ అమౌంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది. యూట్యూబ్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మీకు సర్కిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఇలా ఇవ్వడం కూడా అవుతుందేనా, రొటేషన్ కూడా? ఏది అమౌంట్, పర్సనల్ అమౌంట్, ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి వస్తున్న అమౌంట్ మీకు రొటేషన్ అయ్యి ఇలా వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుండేనా? హెల్ప్ అవుతుంది కొంచెం. ఏంటంటే యూట్యూబ్ నుంచి వస్తే ఒక దగ్గర ఒక 1,50,000 అట్లా. సో అందులో ఒక 30,000 అట్లా హెల్ప్ చేస్తాను. ఓకే, మీ మీద ఫేక్ ఐడీస్ చాలా ఉన్నాయి కదా? అవును. ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? అంటే మీ ఐడి పెట్టుకొని ఇంకా ఏమన్నా చేయడం కానీ? ఫేస్ చేస్తున్నా అంటే నేను చేసిన వీడియోస్ వాళ్ళ దాంట్లో పోస్ట్ చేస్తారు, నా దాంట్లో నేను ప్రమోషన్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన. సో అదొకటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్నో ఐడీస్ ఉన్నాయి కదా అసలు. ఒకసారి సెర్చ్ చేస్తే ఎన్నో ఐడీస్ వస్తుంటాయి. ఒకసారి ఏదైనా వీడియో వచ్చినప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అది ఫేక్ ఐడి ఉంటుంది. ప్రతిసారి అదే ఆ వీడియోసే రావడం కానీ మీరు దానివల్ల మళ్ళీ నేను చేస్తున్నా అనుకుంటారు, కానీ నేను ఏం చేస్తలే. వాళ్ళు రీపోస్ట్ చేసుకుంటారు అంతే, సేవ్ చేసుకొని. నా దాంట్లో నా ప్రొఫైల్ ఉంటే అది నా మిస్టేక్, అది నా ప్రొఫైల్ కాదు. ఫ్యాన్ పేజెస్ అది నా మిస్టేక్ కాదు, వాళ్ళు పెట్టుకోరు, దానికి నాకు సంబంధం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ ఇదంతా పక్కన పెట్టేస్తే మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని కానీ ఇంకేమైనా ఉన్నాయా? గోల్స్ అంటే లైఫ్లో చాలా ఫోకస్ ఉంది నాకు. చాలా సక్సెస్ అవ్వాలి, చాలా అంటే చాలా రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మాయి వద్దు, ఎవరు వద్దు, లైఫ్లో మనం నిలబడితే అన్నీ మన దగ్గరకు వస్తాయి అనిపిస్తుందా? అమ్మాయిలు ఇవన్నీ వేస్ట్. లైఫ్లో నేనేం చేయలేనా? ఒక మగనే కదా. అమ్మాయి ఉంటేనే సక్సెస్ అవుతామా? ఒక బాయ్ ఉంటే సక్సెస్ కాలేమా? చూపించిన నేను ఒక బాయ్ నేనంటూ సక్సెస్ అయినా. ఫ్రేమ్లో ఒక అమ్మాయిని తెచ్చుకొని ఆ పేరు వద్దు నాకు. సోలోగా పర్ఫార్మెన్స్ ఒక మంచిగా పేరు సంపాదించాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న వీడియో అది మనీ ఎగరేసిన. ఆ వీడియో వల్ల మంచి సెలబ్రిటీసే గుర్తుపట్టారు. అసలుకి ఒక హీరో కూడా అంతగానో న్యూస్ ఛానల్స్ అన్నీ వరల్డ్ వైడ్గా న్యూస్ ఛానల్స్ క్లిక్ కావు.
అట్లాంటి నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఏ మూవీస్లో యాక్ట్ చేయలే, నేను దేంట్లో యాక్ట్ చేయలే. అన్ని వరల్డ్ వైడ్గా నా పేరు వచ్చిందంటే నేను అన్నయ్యగా హైలైట్ అయినట్టే కదా. అవును అవును, ఇట్స్ మీ పవర్. అసలు ఒరిజినల్ పేరేంటి? ఒకరేమో వంశీ అంటారు, ఒకరేమో హరి. వచ్చేసి వంశీ. వంశీయేనా? కానీ అందరికి అలవాటు ఏంటి అంటే పవర్ హర్ష. కాదు, నాకు యూజర్ నేమ్ అర్థం కావట్లే. ఇట్స్ మీ పవర్ అనే ఐడి మీరు ప్రీవియస్ నుంచి పెట్టుకున్నది, అది ఎలా క్రియేట్ చేసుకున్నారు? అంటే ఎవరైనా కూడా అఫీషియల్లో ఇంకేదో పెట్టుకుంటారు కదా. సో ఇట్స్ మీ పవర్ అనేది యూనిక్ వర్డ్. అసలు ఆ వర్డ్ని నువ్వు నిలబెట్టుకోవడం కూడా గ్రేటే. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నిలబెట్టుకున్నావు కదా మొత్తానికైతే. సో ఆ నేమ్ని నువ్వు యూజర్ని ఎలా క్రియేట్ చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఫేస్బుక్ నేమ్ ఉండే. సో అప్పుడు నార్మల్గా పెట్టుకుంటే ఇట్స్ మీ అని చెప్పేసి, దాని తర్వాత ఒక పవర్ అని చెప్పేసి యాడ్ చేసి ఉండే. సో అది 8 years నుంచి ఆ పేరు ఉండే అట్లనే. సో దాన్నే హైలైట్ అయిపోయింది అది. ఓకే, ఆ బ్రాండ్ ఇక్కడ ఒక రియల్ నేమ్ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఆ పేరే బాగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఉండే, ఇక ఆ పేరు కొంచెం హైలైట్ అయింది. ఓకే, మీకు వచ్చిన ప్రమోషన్స్లలో బెట్టింగ్స్ది పక్కన పెట్టేస్తే మిగతా ప్రమోషన్స్లలో ఎలాంటి బ్రాండ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. నేను చేయలే ఎక్కువ. నాకేంటంటే ఇక అసలు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. సంపాదించాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సంపాదించింది ఉంది కదా, ఫస్ట్ అయితే ఇవి అయితే అయిపోయి దాని తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటా. ఇక దాని మీద ఎక్కువ ప్రమోషన్స్ ఎక్కువ నేను చూడను, లైట్ చూసుకుంటా. ఎక్కువ చేయను కూడా. వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయినాక ఆలోచిద్దాంలే అని చెప్పి అట్లనే ఉంటా. ఏ ప్రమోషన్స్ ఎక్కువ మంచి బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ చేయలే ఏ బ్రాండ్స్. అదే అంటున్నా, సడన్గా ఎన్నోసార్లు క్లిక్ అయినాం. మాల్ వీడియో అయ్యుండొచ్చు, రోడ్ మీద పైసలు అయ్యుండొచ్చు, నార్మల్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా క్లిక్ అయినాయి బాగా. న్యూస్ ఛానల్స్ వేసుకునేవి కూడా ఉన్నాయి. సో అంత వైరల్ అయినప్పుడు బ్రాండింగ్ వాళ్ళు ఎక్కువ చాలా ప్రమోషన్స్ వచ్చినాయి కానీ చేయలే, ఏది యాక్సెప్ట్ కూడా చేయలే. ప్యాకేజ్ కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే ఉన్న అమౌంట్ అయితే ఉంది కదా, దాంతో ఒక లైఫ్లో చూసి దాని తర్వాత సంపాదించుకుందాంలే, చేస్తేనే కదా మనకి ఏదైనా అయ్యేది. అవును, తర్వాత సంపాదించుకుందాంలే అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మీద అంత ఆశ లేదు, ఉంది కదా సగం, అది అయిపోయినాక చూసుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్రెండ్షిప్ ఫేక్ ఎందుకు? ఏముండదు. ఈరోజు మంచిగుంటుడు కాదు, కానీ మనీ ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది, మనీ లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు, వెళ్ళిపోతుంది అంతే. ఫేక్ ఇక దాని గురించి గొప్పలు చెప్పుకునే అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ని నమ్మొద్దు, నమ్మకం ద్రోహం చాలా చేస్తారు వాళ్ళు. 4 months డిప్రెషన్లో మరి ఏ ఫ్రెండ్ రావడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ? అట్లా ఆలోచించేటోళ్ళు కాదులే. హైదరాబాద్ పీపుల్స్ అట్లా ఆలోచిస్తారా? హైదరాబాద్ పీపుల్సా? ఓకే, తొక్కేద్దాం, ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు, ఈయన ఏదో చేసేద్దాం అంతే, ఇదే ఆలోచిస్తారు. కానీ అరే నా ఫ్రెండ్ రా డిప్రెషన్లో ఉన్నాడు రా, పాపం వీనికి ఏమైనా చేసుకుంటాడు రా, అట్లా ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఓన్లీ ట్రస్ట్ చేయను, ఓల్తేట్ అంత మూవ్ అని గాను. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది అనుకో, ఒక 1 month దాకా మంచిగా ఉంటా, దాని తర్వాత దూరం పెట్టేస్తా. ఎందుకంటే వాడు కూడా ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. కానీ గ్రేట్ కదా. ఇప్పుడు మనం ఎంత పేరు వచ్చినా, ఎంత సంపాదన వచ్చినా కూడా మనకంటూ మనుషులు లేకుండా అందరు మోసమే చేస్తారు. లైఫ్ అంటే అదే కదా, అన్ని మోసాలు చూడాలి, లైఫ్లో సక్సెస్ కావాలి అంతే. అన్ని మోసాలు చూసావైతే? ఇప్పుడు అన్ని మోసాలు చూసా. చిన్న లైఫ్లోనే, నేను చిన్న ఏజ్లోనే నేను అన్నీ చూసేసుకుంటూ వచ్చిన. నేను అదే యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు, ఈయన చిన్న అబ్బాయి ఇన్ని కంటెంట్ వీడియోస్ చేస్తాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాడు అనేది ఉంది. సో నీ ఏజ్ ఎంత అంటావు? నా ఏజ్ 24. 24? ఓకే. సో 24, మళ్ళీ దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూసినాలే లైఫ్లో. కానీ ఈ ఏజ్లో చూడాల్సినవి కాదు, అవి ఒక 46, 47 ఆ ఏజ్లో కానీ బెటర్ అయింది తెలుసా. చిన్నతనంలోనే అన్ని ఫేసింగ్ అనేది బెటర్ అయింది. ముందు అంతా నీకు బెటర్ ఉంటుంది లైఫ్. ముంగట ఏం జరుగుతుందో ఆలోచించి చేయొచ్చు. ఇక తర్వాత ఇక ఓన్లీ నమ్మను, పర్సనల్గా నమ్మి కూడా బయటికి పోను. నాకంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికైనా వెళ్తున్నా కూడా
లొకేషన్స్ అవన్నీ షేర్ చేసుకుని పోతా, ఎందుకంటే బయట ఎట్లా ఉందో తెలియదు, ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు, ఒక్కనే తిరుగుతాం మళ్ళీ. ఇంకొకటి ఏదన్నా దాడులు కానీ ఎవరన్నా ఓర్వలేక తాగినప్పుడు ఏదైనా చేయడం కానీ ఇలాంటి అటాక్స్ కానీ జరుగుతాయి అప్పుడప్పుడు చాలా జరుగుతాయి. ఏదైనా తెలిసిందో జరుగుతున్నట్టుగా తెలిసినాయి, చాలా జరిగినాయి, కానీ లైట్ తీసుకున్నాను అన్ని. ఎందుకు అప్పుడు వేరే ఇప్పుడు వేరే, ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ దూరం ఉండి మంచిగా బతకాలి అంతే. ఓకే, మనిషికి ఫేమ్ని కూడా ఇంత బాధ పెడుతుందన్న? వామ్మో, ఫేమ్ని కూడా చాలా బాధ పెడుతుంది నిజంగా. కష్టపడి సంపాదించుకుంటే బాగుంటుంది, కానీ ఈ ఫేమ్ వచ్చిన తర్వాత బయట తిరగాలంటే భయం. ఎవరు ఏం చేస్తారు ఏంది, ఒక ఊరికి వెళ్ళాలంటే ఒకప్పుడు ఫేమ్ లేనప్పుడు 7 గంటల ఆడికి వెళ్ళి పెళ్ళిళ్ళకి ఆవిట్లకి వెళ్ళి వచ్చి ఉండేటోళ్ళం. ఫేమ్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నమ్మో ఈడోడు వీడియోలు తీస్తాడు, వాడోడో వీడియోలు తీస్తాడు, బయట ఏమైనా చేయాలన్నా కూడా పర్సనల్గా మనకంటూ ఏమైనా ఇష్టాలు ఉంటాయి కదా, అంటే ఏదో స్మోకింగ్ అయినా లేకపోతే ఎనీథింగ్, సో అవి చేయాలన్నా కూడా భయపడాలి, అమ్మ ఓడి తీస్తారా అని చెప్పి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫేమ్ వచ్చిన తర్వాత అంతే. ఓకే, ఇప్పుడైతే కంటెంట్ వీడియోస్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. సాంగ్స్ కూడా స్టార్టా? సాంగ్స్ స్టార్ట్ చేస్తాను. అది పార్ట్ 2 అని పెట్టారు కదా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? పార్ట్ 2 టైం పడుతుంది, కొంచెం టైం పట్టింది. కొంచెం పార్ట్ 2 కొంచెం వేరే టైప్ తీయాలి. మైండ్ మంచిగానే ఉంది కానీ ఎవరు డిస్టర్బ్ చేయకపోతే మంచిగా ఉంటుంది. ఓకే, ఇంకా నేను లాస్ట్ క్వశ్చన్ ఇది, ఇప్పటిదాకా చాలా ట్రోల్స్ అయినాయి, మరి ట్రోల్స్ వల్ల బాధపడ్డారా? మీరు అన్నారు కదా అమ్మాయిల వల్ల బాధపడ్డారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్స్ అంటే ఆ వీడియో చూసి నవ్వుకుంటా నేను అంతే. నా వీడియోని ఇట్లా ట్రోల్ చేసిండా, జస్ట్ ఒక బాధ ఏమి ఉండదు లోపల, జస్ట్ ఒక స్మైల్ ఇచ్చుకుంటా సర్లే. వాళ్ళ అకౌంట్ అట్లా బిడ్ల్ అయింది చేసుకొని, వాళ్ళ ప్రొఫెషనల్ అది. మన ప్రొఫెషనల్ ఏందో మనం చేసుకోవాలి, మన వీడియో ట్రోల్ చేస్తే ఏంది చేసుకొని ఏం ఫరక్ పడదు మనకి. సో మన వల్ల అకౌంట్ లేస్తుందంటే హ్యాపీయే కదా. అవును, జస్ట్ ఆ వీడియో చూసి నవ్వుకుంటా అంతే. నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్లో ఇంకొకటి అడిగా, అమ్మాయిలా వేసామంటావా? ఓ చాలా దూరం ఉండాలి కదా, ఒకటే చెప్తా. ఓకే, చిన్న లైఫ్లోనే అన్నీ ఫేస్ చేసినందుకు ఇప్పుడు నీ ఫాలోవర్స్ కూడా యూత్ మొత్తం ఎంగేజ్, వీళ్ళందరికీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళందరికీ ఒకటే మెసేజ్ ఇస్తాను, ఏం లేదు, లైఫ్లో సక్సెస్ కావాలి, ఏ అమ్మాయి వెనక పోవద్దు అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇస్తా. ఒక అమ్మాయిని నమ్ముకోవద్దు కూడా అది చెప్తా. నమ్మి పర్సనల్స్ షేర్ చేసాం అనుకో, తర్వాత నీ అకౌంట్ బంద్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పవర్ గారు. అండ్ నిజంగానే మిడిల్ క్లాస్ వాడు ఏదైనా చేస్తాడు అనే థీమ్ అయితే నాకు చాలా నచ్చింది. అది నెగిటివ్ కానీ నీ గతం ఏమైనా ఉండని, బట్ ఆ బ్రాండ్ అనేది ముందుకు వెళ్ళాలి. అలాంటి అబ్బాయి కూడా ప్రతిదీ చేస్తాడు అనేది ప్రూవ్ అవ్వాలి. అంతే, ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా ఏదైనా చేయాలి, చూపించాలి అంతే. మిడిల్ క్లాస్ అని చెప్పేసి అట్లనే కూర్చుంటామా మనం? చేయాలి, ఏదైనా సక్సెస్ కావాలి. నీకంటూ ఏం టాలెంట్ ఉంది, నీ మైండ్ ఏముంది, నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అరే జాబ్, ఇప్పుడు ఎంత చదివినా కూడా జాబ్ అనేది ఎవరు ఇవ్వడు మనకి. సో జాబ్ మీదనే ఫోకస్ కాకుండా పర్సనల్స్ కూడా దీని మీద ఫోకస్ పెడితే లైఫ్లో సక్సెస్ అవుతావు పక్కా. ఓకే, నువ్వు హెల్పింగ్ వీడియోస్ అన్నారు కదా, మీరు ఆ హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంతమంది వస్తుండే కదా, దానిలో ఒకరికి ఇస్తుండే కదా, వాళ్ళ హ్యాపీనెస్ కానీ అలా ఇవ్వడం కానీ మీకు ఎలా అనిపిస్తుండే పర్సనల్గా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కొంతమంది చాలా దూరం నుంచి వస్తారు, అయినా కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఫోటో దిగి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం బాధపడరు నాకేం రాలేదే అని చెప్పి. ఎందుకంటే నేను ఆడొక పర్సనల్గా ఒక గేమ్ షో పెడతా, ఆ గేమ్ షోలో విన్ అయితేనే కదా అమౌంట్ ఇస్తా. సో అందులో ఎవరు ఉంటారో లక్కీ పర్సన్ మనకు తెలియదు, కానీ చాలామంది డబ్బున్న వాళ్ళు కొంతమంది వచ్చారు, డబ్బు లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. చాలామంది డబ్బు లేని వాళ్ళు వచ్చారు, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సక్సెస్ అవ్వాలి, పక్కా అయితే సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ కావాలి నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.